ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. కార్తీక మాసం రాబోతుంది కదండి. ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభం, ముగింపు తేదీలు, కార్తీక పౌర్ణమి తేదీ, అలాగే కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి, వాటి యొక్క తేదీ, తిథి, వార, నక్షత్రాల గురించి, పోలీస్ వర్గం ఎప్పుడు వచ్చింది, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మాసాలలో అత్యంత పవిత్రమైన మాసమే కార్తీక మాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాటి చంద్రుడు కృతికా నక్షత్రం యొక్క సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అన్న పేరు వచ్చింది. ఈ కార్తీక మాసము శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసంలో చేసే దానాలు, జపాలు, పూజలు, స్నానాలు, ఉపవాసాలు, నోములు, వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు వంటి కార్యాలు చేయటం వలన జన్మజన్మల పాపాలని ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాల్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం. ఇంతటి విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనంటే, దీపావళి అయిన మరుసటి రోజు నుంచి మనకి ఈ కార్తీక మాసం ప్రారంభమవుతుందండి. కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం అక్టోబర్ నెల 22వ తేదీ బుధవారం పాడ్యమి తిథితో కార్తీక మాసం ప్రారంభమవుతుందండి. ఈ కార్తీక మాసం ఎప్పుడు ముగుస్తుంది అనంటే 2025 సంవత్సరం నవంబరు నెల 20వ తేదీ గురువారము అమావాస్య తిథితో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. ప్రతి మాసాలలో 30 లేదా 30 రోజులు ఉన్నట్టుగానే ఈ కార్తీక మాసంలో కూడా 30 రోజులు ఉంటాయండి. ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా ఎంతో నిష్టగా, నియమాలతో, భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యని పూజిస్తాము. కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ స్వామివారికి పూజ చేయలేకపోయినా కనీసము ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన సోమవారాలలోనైనా ఆ స్వామివారిని పూజిస్తే ఎంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులవుతాము. అయితే ఈ సంవత్సరం మనకి 4 కార్తీక సోమవారాలు అయితే వచ్చాయి. అవి ఎప్పుడు వచ్చాయంటే, మొదటి సోమవారం 2025 సంవత్సరం అక్టోబర్ నెల 27వ తేదీన సోమవారము, మొదటి సోమవారం వచ్చిందండి. షష్ఠీ తిథితో వచ్చిందండి. ఈ రోజున నక్షత్రం మూలా నక్షత్రం అండి. కార్తీక మాసం 2వ సోమవారం 2025 సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీ త్రయోదశి తిథితో వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర. కార్తీక మాసం 3వ సోమవారం 2025 సంవత్సరం నవంబరు 10వ తేదీ పంచమి తిథితో వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. కార్తీక మాసం 4వ సోమవారం 2025 సంవత్సరం నవంబరు నెల 17వ తేదీ ద్వాదశి తిథితో వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ రోజుతో కార్తీక సోమవారాలు ముగిసిపోతాయండి. ఈ కార్తీక సోమవారాలలో ఆ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, బిల్వపత్రాలతో అర్చించి, విభూతితో అర్చన చేస్తే అఖండ ఐశ్వర్యము, పుణ్యము లభిస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వారు, చెయ్యని వారు పూజా ఫలితం పొందాలి అని అంటే కార్తీక మాసం ఆఖరి రోజున వచ్చే పోలి సర్గము పండుగని, పోలి పూజని తప్పనిసరిగా చేసుకోవాలి. దీనిని పోలి స్వర్గం లేదా పోలి పాడ్యం అని అంటారండి. పాడ్యమి రోజునే పోలి తల్లి స్వర్గానికి వెళ్ళింది అని అంటారు. అందుకే దీనిని పోలి పాడ్యమి, పోలి స్వర్గము అని కూడా అంటారు. పోలి పాడ్యమి అని అంటే కార్తీక మాసం మొదలైన పాడ్యమి తిథి రోజున పాడ్యమి అని అనుకుంటారండి. ఈ రోజు కాదండి. ఈ పోలి స్వర్గం అనేది కార్తీక మాసం ఆఖరి రోజున జరుపుకోవాలి. కార్తీక అమావాస్య అయిన ఆఖరి రోజు, మరుసటి రోజు పోలి పాడ్యమి తిథి రోజున ఈ పోలి పాడ్యంని నిర్వహించుకోవాలి. అయితే ఈ కార్తీక అమావాస్య, ఈ పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం నవంబరు 20వ తేదీ గురువారము కార్తీక అమావాస్య వచ్చింది. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. 2025 నవంబరు నెల 21వ తేదీ శుక్రవారము నుండి మనకి మార్గశిర మాసం ప్రారంభమవుతుందండి. 2025 సంవత్సరం నవంబర్ 21వ తేదీ మనకి పాడ్యమి తిథి వస్తుందండి. ఈ పాడ్యమి తిథినే మనము పోలి పాడ్యమిని నిర్వహించుకోవాలి. అయితే మనకి 2025 సంవత్సరం పాడ్యమి తిథి 21వ తేదీ శుక్రవారం వచ్చిందండి. అయితే శుక్రవారం రోజున మనము పోలి తల్లికి
దీపాలైతే వదిలిపెట్టమండి. ఎందుకంటే మనము పోలిని మన ఆడబొడుచుగా భావిస్తాం కాబట్టి శుక్రవారం పూట పోలి స్వర్గానికి పంపకూడదండి. అందుకని 2025 సంవత్సరం నవంబర్ నెల 22వ తేదీ శనివారం రోజున పోలి స్వర్గం పూజని నిర్వహించుకోవాలి. ఈరోజు తెల్లవారుజామునే పోలి స్వర్గం దీపాల్ని వదిలిపెట్టాలి. అయితే ఈ మాసంలో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగే కార్తీక పౌర్ణమి. ఈ రోజే జ్వాలా తోరణం జరుగుతుంది. 365 ఒత్తులు కూడా ఈ రోజే వెలిగిస్తారు. అత్యంత విశేషంగా జరుపుకునే కేదార నోములు కూడా ఈ రోజే జరుపుకుంటారు. అయితే ఈ 2025 సంవత్సరంలో ఈ కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే 2025 సంవత్సరం నవంబరు నెల 5వ తేదీ బుధవారమున వచ్చిందండి. ఈ రోజే కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలి. కార్తీక మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలు ఏ ఏ తేదీలో వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ బుధవారము ఆకాశ దీపం ప్రారంభమవుతుందండి. ఈ రోజే బలిపాడ్యమి. తర్వాత అక్టోబరు 23 గురువారము ద్వితీయ లేదా భగిని హస్త భోజనము. అక్టోబర్ 25 శనివారము నాగుల చవితి. అక్టోబర్ 26 ఆదివారం నాగపంచమి. అక్టోబర్ 30 గురువారం కోటి సోమవారం. నవంబర్ 1వ తేదీ శనివారం ప్రబోధిని ఏకాదశి. నవంబర్ 2వ తేదీ ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి. దీనినే చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి. ఈ రోజే తులసి వివాహం జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి. నవంబర్ 18 మంగళవారం మాస శివరాత్రి. నవంబరు 20 గురువారం అమావాస్య. దీనినే కార్తీక అమావాస్య అని అంటారు. దీనితో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఇవేనండి ఈ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలు. పండుగలకు సంబంధించిన వీడియోలు, అలాగే ఈ పండుగల యొక్క సమయాలన్నీ కూడా మరో వీడియోలు వివరిస్తానండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.